భర్త తబితా సుప్రియాను మరి మ్యారేజ్ చేసుకున్నారు. నన్ను ఇప్పుడు తబితా సుప్రియది థర్డ్ మ్యారేజ్ అవుతుంది. ఫస్ట్ మొదటగా నన్ను చేసుకున్నారు, దాని తర్వాత మధ్యలో ఇంకొక అమ్మాయిని చేసుకున్నారు. ఆ అమ్మాయికి ఒకవేళ మీరు ప్రూఫ్ ఏంటి సిస్టర్, మరి బ్రదర్ అడుగుతారు కదా అని అంటారేమో. మీరు చూడొచ్చు, బ్రదర్ గారి షోల్డర్ పైన ఆ అమ్మాయి పేరు మరి టాటూ వేసుకుని ఉంటాడు. మరి అభినయ్ దర్శన్ గారికి తబితా సుప్రియ థర్డ్ మ్యారేజ్ అండి. నేను చాలా సవరించాను వాళ్ళని, ఎంతగానో నేను చెప్పి చూశాను, దేవుని ప్రేమతో మందలించి చూశాను. కానీ వారు నా మందలింపును, నా ప్లీజ్ వాళ్ళు నా రిక్వెస్ట్ని, మరి నా మందలింపుని వాళ్ళు చేతగానితనంగా తీసుకొని మరి ఇటువంటి చర్య వాళ్ళు పాల్పడ్డారండి. తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత నిజంగానే నా భర్త చాలా మందితో ఫోన్ కాల్స్ చేయించారు, చాలా మందితో మరి నాకు మెసేజ్ పంపించారండి. ఏమని అంటే, జరిగింది జరిగిపోయింది, తిరిగి కలుసుకోండి అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఎలా అండి? ఇది దేవుని పరంగా చాలా నేరము, దేవుని పరంగా చాలా ఘోరమైన పని. పాపం చేసావు కాబట్టి వాక్యంలోనే మరి వాక్యం సెలవిస్తుందండి, నీ అతిక్రమములను దాచిపెట్టు, తన అతిక్రమములో దాచిపెట్టి కొనువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మరి చాలా మంచివాడు, చాలా గొప్పవాడు. దేవుని దృష్టిలో తను చాలా గొప్ప వ్యక్తి. కాబట్టి అభినయ్ దర్శన్ బ్రదర్ తను చేసిన తప్పుని మరి సమర్థించుకుంటూ ఇంకా వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నేను తర్వాత కాల్ చేస్తే కూడా మీరు సర్దుకోండి, మరి అయిపోయింది అని ఎంతమంది చెప్పినా కూడా నేను ఒప్పుకోలేదండి. ఎందుకంటే అది కరెక్ట్ కాదు దేవుడి దృష్టిలో. మరి దేవుడు బోధించేవాడు ఏక పత్నివ్రతుడై ఉండాలి. మరి న్యూ టెస్టిమెంట్లో ఓన్లీ వన్ మ్యారేజ్, వన్ వైఫ్, వన్ ఫ్యామిలీ అని సెలవిస్తున్నప్పుడు మరి నేను వాక్యానికి విరుద్ధంగా, బైబిల్కి విరుద్ధంగా మరి నా భర్త ఏం చేసినా కూడా నేను క్షమించాలి అని చెప్పి క్షమించడం అది కరెక్ట్. మరి తన పాపాన్ని విడిచిపెట్టుకొని వస్తే నేను మాట్లాడతాను, కానీ ఇంకా అంతవరకు నేను ఎవరితో కూడా మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి ఎంతమంది నాతో మాట్లాడినా కూడా నేను అట్లా. భర్త తబితా సుప్రియాను మరి మ్యారేజ్ చేసుకున్నారు. నన్ను ఇప్పుడు తబితా సుప్రియది థర్డ్ మ్యారేజ్ అవుతుంది. ఫస్ట్ మొదటగా నన్ను చేసుకున్నారు, దాని తర్వాత మధ్యలో ఇంకొక అమ్మాయిని చేసుకున్నారు. ఆ అమ్మాయికి ఒకవేళ మీరు ప్రూఫ్ ఏంటి సిస్టర్, మరి బ్రదర్ అడుగుతారు కదా అని అంటారేమో. మీరు చూడొచ్చు, బ్రదర్ గారి షోల్డర్ పైన ఆ అమ్మాయి పేరు మరి టాటూ వేసుకుని ఉంటాడు. మరి అభినయ్ దర్శన్ గారికి తబితా సుప్రియ థర్డ్ మ్యారేజ్ అండి. నేను చాలా సవరించాను వాళ్ళని, ఎంతగానో నేను చెప్పి చూశాను, దేవుని ప్రేమతో మందలించి చూశాను. కానీ వారు నా మందలింపును, నా ప్లీజ్ వాళ్ళు నా రిక్వెస్ట్ని, మరి నా మందలింపుని వాళ్ళు చేతగానితనంగా తీసుకొని మరి ఇటువంటి చర్య వాళ్ళు పాల్పడ్డారండి. తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత నిజంగానే నా భర్త చాలా మందితో ఫోన్ కాల్స్ చేయించారు, చాలా మందితో మరి నాకు మెసేజ్ పంపించారండి. ఏమని అంటే, జరిగింది జరిగిపోయింది, తిరిగి కలుసుకోండి అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఎలా అండి? ఇది దేవుని పరంగా చాలా నేరము, దేవుని పరంగా చాలా ఘోరమైన పని. పాపం చేసావు కాబట్టి వాక్యంలోనే మరి వాక్యం సెలవిస్తుందండి, నీ అతిక్రమములను దాచిపెట్టు, తన అతిక్రమములో దాచిపెట్టి కొనువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మరి చాలా మంచివాడు, చాలా గొప్పవాడు. దేవుని దృష్టిలో తను చాలా గొప్ప వ్యక్తి. కాబట్టి అభినయ్ దర్శన్ బ్రదర్ తను చేసిన తప్పుని మరి సమర్థించుకుంటూ ఇంకా వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నేను తర్వాత కాల్ చేస్తే కూడా మీరు సర్దుకోండి, మరి అయిపోయింది అని ఎంతమంది చెప్పినా కూడా నేను ఒప్పుకోలేదండి. ఎందుకంటే అది కరెక్ట్ కాదు దేవుడి దృష్టిలో. మరి దేవుడు బోధించేవాడు ఏక పత్నివ్రతుడై ఉండాలి. మరి న్యూ టెస్టిమెంట్లో ఓన్లీ వన్ మ్యారేజ్, వన్ వైఫ్, వన్ ఫ్యామిలీ అని సెలవిస్తున్నప్పుడు మరి నేను వాక్యానికి విరుద్ధంగా, బైబిల్కి విరుద్ధంగా మరి నా భర్త ఏం చేసినా కూడా నేను క్షమించాలి అని చెప్పి క్షమించడం అది కరెక్ట్. మరి తన పాపాన్ని విడిచిపెట్టుకొని వస్తే
నేను మాట్లాడతాను కానీ ఇంకా అంతవరకు నేను ఎవరితో కూడా మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి ఎంతమంది నాతో మాట్లాడినా కూడా నేను అట్లా